మ్యామ్ నమస్కారం. థ్యాంక్స్ అండి. నమస్తే. డాక్టర్ రత్న దుర్వాసులు గారు, హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మ్యామ్? మీరు ఆరోగ్యంగా హాయిగా ఉన్నారు, మరి ఎక్కువ రూల్స్ పెట్టుకోవట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది హాయిగా డాక్టర్గానే, బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ మదర్, యాజ్ అ ఫ్యామిలీ పర్సన్ మీకు అన్ని గుణాలు కనిపిస్తున్నాయి మీలో. థ్యాంక్ యూ. నేను టైంకి తింటానండి. అంటే మార్నింగ్ తింటాము, మళ్ళీ మిడ్ డే వర్కింగ్ లంచ్ తీసుకుంటాం. ఇంటికి వెళ్ళాక అరౌండ్ 7 to 8 ఐ హ్యావ్ ఎ స్మాల్ డిన్నర్. అంతే. సో ఇన్ బిట్వీన్ స్నాకింగ్ ఐ డెఫినెట్లీ చల్లగా ఉన్నారు మీరు చాలా. ఐ ఎక్సర్సైజ్. Oh, you do, okay. అంటే వాట్ ఎవర్ ఛాన్స్ ఐ గెట్ ఐ ట్రై టు బీ ఫిజికలీ యాక్టివ్. అండ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో మీ ఫుడ్ అంతా రూల్స్ అంటే మిల్లెట్స్ ఇట్లాంటి కొత్త కొత్త ఫుడ్లు ఉంటాయా ఇప్పుడు? మిల్లెట్స్ కాదు, ఓట్స్ తింటాను. తర్వాత వైట్ రైస్ అవాయిడ్ చేస్తాము. ఇది మెయిన్గా వర్కింగ్ టైంలో హెవీ లంచ్ వైట్ రైస్ కర్డ్ రైస్ అవి తింటే నిద్ర వస్తుంది మధ్యాహ్నం. సో వర్కింగ్ లంచ్ లైట్గా తీసుకుంటా. డైరీ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ తీసుకుంటా. ఎక్కువ తీసుకుంటారు. ఇది కూడా మా సుమన్ టీవీ వ్యూవర్స్ కు పెద్ద న్యూస్. డైరీ అని అంటారు. ప్రోబయోటిక్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ ఏదైనా కొంచెం మంచిగా ఆర్గానిక్, అంటే అట్లీస్ట్ మరి కల్తీ కాని పాల బ్రాండ్ ఏదో తీసుకుని కర్డ్ ఇది తీసుకుంటే సరిపోతుంది. కర్డ్ అండ్ మిల్క్. సో డాక్టర్ రత్న దుర్వాసులు గారు, మెనోపాజల్ వెయిట్ గెయిన్ అది అవాయిడ్ చేయొచ్చా, ప్రివెంట్ చేయొచ్చా? ఎందుకంటే ఓసారి మెనోపాజ్ అయ్యాక అసలు వెయిట్ ఇంకా తగ్గడం చాలా కష్టం అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే అరౌండ్ ద మెనోపాజ్ మనకి బాడీ మెటబాలిజం కొంచెం స్లో అవుతుంది. అంటే ఏంటంటే అవర్ అబిలిటీ టు బర్న్ క్యాలరీస్ ఖర్చు పెట్టడం అనేది కొంచెం తగ్గుతుంది. ఏజ్ ప్రకారంగా మనకి అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, మనం కొంచెం సెడెంటరీగా తయారవుతాం, మన గురించి మనం ఆలోచించుకోము. ఒక 3-4 కారణాలు ఉన్నాయి ఈ వెయిట్ గెయిన్కి. సో మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మెనోపాజ్ వస్తుంది అంటే బోన్ హెల్త్ ఒకటి చాలా ఇంపార్టెంట్. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాల్షియము, వైటమిన్ డి సరిగ్గా తీసుకుంటున్నామా చూసుకోవాలి. మూడ్ కూడా బాగుంటుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చాలా ప్రయారిటైజ్ చేయాలి. మనం స్లగ్గిష్ అవ్వకూడదు, కూర్చుని పని చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చుని టీవీ చూసి అలాగా సెడెంటరీగా అయిపోతే తప్పకుండా వెయిట్ గెయిన్, పొట్ట, బ్యాక్ సైడ్ అన్నీ బాగా పెరగడంతో వస్తుంది. అండ్ ఈ టైంలోనూ పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, వాళ్ళ స్టడీస్, వాళ్ళ మ్యారేజెస్, ఏదో వాళ్ళ మీద మనకి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఇండియన్ లేడీస్కి. ఇంట్లో వాళ్ళైతే కిట్టి పార్టీస్ అని, స్వీట్స్ తినడం అని, వీటన్నిటితోటి అన్కంట్రోల్డ్గా సడన్గా వెయిట్ వచ్చేస్తూ ఉంటుంది. బ్యాలెన్స్ డైట్, ఫోకస్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ, మంచిగా యోగా లేకపోతే ఒక షటిల్లో ఏదో వాకింగ్, ఏదో ఒకటి 3-4 ఫిజికల్ యాక్టివిటీస్. నేను ఒకటే చెప్తాను, ఫిజికల్ యాక్టివిటీ విచ్ యూ ఎంజాయ్ మీరు పిక్ చేయండి. అందరికీ ఒకటి నచ్చదు. మీరు ఏది ఎంజాయ్ చేస్తారో, జుంబా డాన్సింగ్ కానీ, ఒక షటిల్ ఆడడం కానీ ఆయనతోటి, లేకపోతే పొద్దున్నే మీ ఫ్రెండ్స్తో వాకింగ్ వెళ్ళడం కానీ, ఆన్లైన్ యోగా, మీకు ఏది నచ్చితే మీరు పిక్ చేసుకుని రోజు తప్పకుండా 2 ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే ఆ మెనోపాజే మీ దగ్గరికి రాదు. ప్రపంచంలో జరిగిన అతి పెద్ద అద్భుతం, వాట్ ఈస్ ద లేటెస్ట్ ఏజ్ ఎ ఉమెన్ కెన్ కన్సీవ్ అండ్ హ్యావ్ అ బేబీ అండి? వాళ్ళ ఓన్ ఎగ్స్తో అప్ టు 40-41 years వరకు చేయొచ్చు కొంతమందికి. బట్ అంటే ఎగ్ క్వాలిటీ అనేది దానికి ఒక టైం లైన్ ఉందండి. ఏజ్ అన్నిట్లోకి ఇంపార్టెంట్ డిటర్మినెంట్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ. రైట్. సో మనం అనుకున్నట్టు 29-30కి పీక్ ఎగ్ క్వాలిటీ వస్తుంది, ఆ తర్వాత తగ్గుతుంది. ఇలా పెద్ద 29-30కి ఎగ్ క్వాలిటీ తగ్గుముఖం పడుతుంది. రైట్. 35కి ఇంకా సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. ఇంకా మైల్ స్టోన్స్ 37, 39, 41 అంతే. సో వీటితోటి తగ్గిపోతుంది. బట్ ఎగ్ ఫ్రీజ్ చేసినా కూడా తర్వాత వాతావరణం కూడా సహకరించడం తగ్గుతుందా? లేదండి. ఎగ్ మీరు సపోజ్ ఎవరైనా 28 yearsకి ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి, దాంతో 10-15 ఏళ్ళ తర్వాత కూడా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. కాకపోతే లేడీ ఫిజికల్ హెల్త్ బాగుండాలి అది. అండ్ అయితే ఓపిక కూడా తగ్గుతుంది పిల్లల్ని పెంచడానికి. అంటే సోషల్గా కూడా మనం ఇలా చూస్తాము. 30 yearsకి పిల్లలు పుట్టారనుకోండి, మనకి 50 years వచ్చేసరికి వాళ్ళకి 20 years వస్తాయి. ఒక కాలేజు, ఒక పాత్ వస్తుంది. అదే 40 yearsకి మనం కంటే 50 yearsకి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా 10 ఏళ్ళ పిల్లలు అవుతారు. అవును. సో వాళ్ళ సెటిల్మెంట్ అది కూడా మనం ఆలోచిస్తాం కదండి. ఎగ్జాక్ట్లీ. మనకి ఇంకా ఓపిక తగ్గుతుంది. రైట్. వాళ్ళు కూడా మనం పెద్దవాళ్ళు అయినట్టు ఫీల్ అవుతారు కదండి. సో అలా సోషల్గా కూడా మన ఇండియన్ నార్మ్స్ ఆర్ వెరీ గుడ్ అండి. చాలా చక్కగా ఉంటాయి. చాలా సౌండ్ అంటే ఆలోచితంగా పెట్టిన నియమాలు ఇవన్నీ కూడా మన ఆశ్రమాలు. దానికి మన పెద్దవాళ్ళకి మనం చేతులు ఇచ్చి అదే దండం పెట్టుకోవాలి. మనకి ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చారు. అది ఫ్యామిలీ వాల్యూసే కాదు, న్యూట్రిషనే కాదు, డిసిప్లిన్డ్గా బతకడం అనేది మనకు ఒక నియమంగా ఉండేది.
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ రత్న దుర్వాసులు గారు. తప్పకుండా ఐ థింక్ ఐవీఎఫ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డైరెక్ట్గా ఇంకా కష్టం అని అనుకున్న కేసెస్ కాకపోయినా డిలే అవుతున్న ప్రెగ్నెన్సీస్ కూడా చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. ఇవాళ మీరు ఇచ్చిన భరోసాతో తప్పకుండా మిమ్మల్ని సంప్రదించాలంటే దిల్ డెఫినెట్లీ కమ్ టు రెయిన్బో హాస్పిటల్. అండ్ రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ రత్న గారు అవైలబుల్గా ఉంటారు. ఎనీ టైం వారిని వెళ్ళి సంప్రదించవచ్చు. మళ్ళీ మిమ్మల్ని అప్పుడప్పుడు కలిసి బోల్డ్ విషయాలు అంటే ఐవీఎఫ్కి సంబంధించిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కావాల్సిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యూర్ టైం.